యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చేసిన ప్రార్థనలో ఒక చక్కని మాట అంటున్నారు. తండ్రి నీవన్నీ నావి అని చెప్పడానికి ముందు యేసయ్య అంటున్న మాట ఏంటంటే నావన్నీ. విశ్వాస జీవితంలో చాలాసార్లు మనం దేవా నీ దగ్గర ఉన్న ఆశీర్వాదాలన్నీ నావే అని నమ్ముతాం, కానీ నావన్నీ నీవే అని మాత్రం మనం ఎక్స్పీరియన్స్ చేయమని. ఇప్పుడు నావన్నీ దేవునివే అంటే నాకున్న తలాంతులు, నాకున్న బలము, నాకున్న సమయము, నాకున్న బిడ్డలు, నాకున్న ఆస్తి, వీటన్నిటిపైన అధికారం ఎవరిదన్నమాట? అది చేయం చాలాసార్లు. ఫస్ట్ స్టెప్ స్కిప్ చేసేసి నీవన్నీ మాత్రం నావి, కానీ నావన్నీ కూడా నావే అనుకుంటాం. అవునా కదా? ఏమనుకుంటామండి? యేసయ్య నావన్నీ నావే, నీవన్నీ కూడా నావే. కానీ యేసయ్య చూపించిన మాదిరి ఏంటంటే దేవునిలో ఉండే ప్రతి ఒక్కరూ, దేవుని మీద ఆధారపడే ప్రతి ఒక్కరూ, రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ ఈ మాట చెప్పగలగాలి. అదేంటంటే దేవా నావన్నీ నీవే అండ్ నీవన్నీ కూడా నావే. ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నావన్నీ నీవే అన్నప్పుడు నావి నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంచమంటే, ఎలా వాడమంటే, ఎలా ఉపయోగించమంటే నేను అలా ఉపయోగిస్తాను అన్నమాట.